నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ప్రోటీన్ మన శరీరానికి అవసరమైన పోషకం కాబట్టి ప్రోటీన్ తింటే నష్టం అనేది సరైన మాట కాదు. సరైన పరిమాణంలో సరైన ఆహారాల నుంచి తీసుకుంటే లాభమే. అవసరానికి మించి తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు. ప్రోటీన్ వల్ల లాభాలేంటి అనేది మనం తెలుసుకుందాం. కండరాల నిర్మాణం, మరమ్మతుకు సహాయపడుతుంది. శరీరంలోని కణాలు, ఎంజైమ్లు, హార్మోన్ల తయారీలో ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఇవ్వడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసే వారిలో కండరాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. వయసు పెరిగే కొద్దీ కండరాల బలాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రత్యేకంగా అధికంగా ప్రోటీన్ సప్లిమెంట్లు లేదా చాలా ఎక్కువ మాంసాహారం తీసుకుంటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు రావచ్చు. నీరు తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. అధిక క్యాలరీల రూపంలో తీసుకుంటే బరువు పెరగవచ్చు. ఇప్పటికే కిడ్నీ వ్యాధి ఉన్నవారు అధిక ప్రోటీన్ తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి. ఏ ప్రోటీన్ మంచిది? గుడ్లు, పప్పులు, శనగలు, పెసలు, సోయా, పాలు, పెరుగు, చేపలు, చికెన్ వంటి పోషక విలువలు ఉన్నటువంటి సహజ ఆహారాలను ప్రాధాన్యంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్ అవసరం ప్రతి ఒక్కరికి ఉండదు. మీ వయస్సు, బరువు, శారీరక శ్రమ, వ్యాయామం, మొత్తం ఆహారం మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరం మారుతుంది. ఇక సరైన మోతాదు అంటే శరీరానికి మేలు చేస్తుంది, అవసరానికి మించి సమస్యలకు అవకాశం ఇస్తుంది. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను.